నమస్తే. వెల్కమ్ టు ఆర్టీవీ బిజినెస్. నేను మీ దీప్తి. హలో అనిల్ గారు. నమస్తే అండి. అనిల్ గారు, సెబీ వచ్చేసి కొత్తగా ఇప్పుడు ఎస్ఐఎఫ్ అనే ఒక కేటగిరీ తీసుకొచ్చింది కదా! అసలు ఏంటిది? అండ్ ఎవరు యూజ్ చేయొచ్చు అంటారు ఎక్కువగా ఇది? ఫస్ట్ ఎస్ఐఎఫ్ అంటే ఏంటో చెప్తాను. ఎస్ఐఎఫ్ అంటే స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. ఇది వచ్చేసి ఎస్ఐఎఫ్ ఇంతకుముందు లేదు. ఇది కొత్త యాసెట్ క్లాస్ లైక్ మ్యూచువల్ ఫండ్. ఇది ఒక కొత్త ప్రోడక్ట్ అనమాట. సో ఇది ఎందుకు తీసుకొచ్చారంటే ఎవరైతే కొంచెం డబ్బులు ఎక్కువగా రీటైల్ ఇన్వెస్టర్ కాకుండా కొంచెం డబ్బులు ఎక్కువగా ఉన్నాయి ఇన్వెస్ట్ చేయడానికి, అలాంటి వాళ్ళకి ఇప్పుడు నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్ తర్వాత నెక్స్ట్ ఆప్షన్స్ ఏంటంటే పిఎంఎస్ ఏంటంటే మినిమం 50 లక్షలు అవసరం. వెరాజ్ సో 50 లక్షలకి కింద మ్యూచువల్ ఫండ్కి మధ్యలో ఏమి లేదు, ఇంకో ప్రోడక్ట్ లేదు. దానివల్ల ఏమవుతుందంటే చాలామంది అన్రెగ్యులేటెడ్ అంటే లైసెన్స్ లేని వాళ్ళు మేము పోర్ట్ఫోలియో మేనేజ్ చేస్తామని చెప్పేసి చాలా హ్యూజ్ చీటింగ్ జరుగుతూ ఉంది మార్కెట్లో. సో అడ్వైజ్ ఇస్తూ ఉన్నారు, సార్ మీరు ఒక 10 లక్షలు పెట్టండి, 20 లక్షలు పెట్టండి, మేము మీ పోర్ట్ఫోలియో మేనేజ్ చేస్తామని. వితౌట్ ఎటువంటి లైసెన్సెస్ లేకుండా, వితౌట్ ఎటువంటి రెగ్యులేషన్స్ లేకుండా రీటైల్ ఇన్వెస్టర్స్నే కానీ ఆ డబ్బులు ఉన్న వాళ్ళని కూడా కొంచెం అంటే డబ్బులు ఇన్వెస్ట్ చేసి కొంచెం హయ్యర్ రిస్క్ టేకింగ్ కేపబిలిటీ ఉన్న వాళ్ళకు కూడా ఈ అన్రెగ్యులేటెడ్ వాళ్ళు మోసాలు జరుగుతున్నాయి అన్నమాట. సో ఈ మోసాలు తగ్గించాలి అండ్ ఆల్సో ఇట్లాంటి ఇన్వెస్టర్స్ కొంచెం హయ్యర్ రిస్క్ తీసుకొని హయ్యర్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి బిలో 50 lakhs ఇంకొక ప్రోడక్ట్ ఉండాలి అని సెబీ ఆలోచించి ఎస్ఐఎఫ్ అనే కొత్త ప్రోడక్ట్ తీసుకొచ్చిందనమాట. సో ఎస్ఐఎఫ్ ఆల్సో ఏంటంటే మోస్ట్ ప్రాబ్లీ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కొన్ని పిఎంఎస్ కంపెనీలు ఆఫర్ చేస్తాయి. ఓన్లీ మేజర్ థింగ్ ఏంటంటే ఫస్ట్ థింగ్ బేసిక్ క్రైటీరియా ఏంటంటే ఎస్ఐఎఫ్కి మినిమం 10 లక్షలు ఇన్వెస్ట్ చేయాలి. సో ఇప్పుడు నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ పిఎంఎస్ ఏదైతే 50 అన్నామో ఇక్కడ ఎస్ఐఎఫ్ 10 lakhs నుంచి స్టార్ట్ చేయొచ్చు. దెన్ 10 lakhs అయితే మ్యూచువల్ ఫండ్స్లో కూడా చేయొచ్చు కదా అని క్వశ్చన్ వస్తుంది. కాకపోతే ఏంటంటే మ్యూచువల్ ఫండ్కు ఉన్న రిస్ట్రిక్షన్స్ కన్నా కొంచెం తక్కువ రిస్ట్రిక్షన్స్, అంటే ఇన్వెస్ట్మెంట్ క్లాసెస్ కానీ ద కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ వాడడానికి కానీ కొంచెం పర్మిషన్స్ ఎక్కువగా ఇచ్చారు. అండ్ దానివల్ల ఏంటంటే సో ఎవరికైతే ఇన్వెస్టర్కి రిస్క్ ఎక్కువ తీసుకున్నా పర్లేదు నాకు రిటర్న్స్ కావాలనే వాళ్ళకి ఈ కొత్త స్ట్రాటజీస్ వర్కౌట్ అవుతాయి అన్నమాట. సో ప్రైమ్ పర్పస్ వచ్చేసి కొంచెం ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ సైజ్ ఒకటి, సేమ్ టైం రిటర్న్స్ ఎక్కువగా వచ్చేట్టు, అండ్ ఆల్సో దీనివల్ల ఏంటంటే ఇట్లాంటి మార్కెట్లో ఉన్న ఇంపర్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఎవరైతే మిస్యూజ్ చేస్తున్నారో వాళ్ళని తక్కువ చేయడానికి ఈ ప్రోడక్ట్ తీసుకొచ్చారు. ఎందుకంటే ఇంతకుముందు పిఎంఎస్ 25 లక్షలు ఉండింది. 2 years బ్యాక్ 3 years బ్యాక్ 25 నుంచి మినిమం 50 లక్షలు చేశారు. ఈ గ్యాప్ వల్ల దెర్ వాజ్ అంటే ఏమంటారు హ్యూజ్ సెట్ ఆఫ్ పీపుల్ వచ్చేసారు మార్కెట్లోకి వితౌట్ ఎనీ రెగ్యులేషన్. నేను చేస్తాను, మీరు 10 లక్షలు ఇవ్వండి, 20 లక్షలు ఇవ్వండి, మీ డిమాట్లో చేస్తున్నారు, మాకు ఇవ్వండి అని అన్రెగ్యులేటెడ్ రావడం వల్ల ఏమైందంటే చాలామంది మోసపోతున్నారు. సో అందుకోసం ఇది కొత్త ప్రోడక్ట్ వచ్చింది ఎస్ఐఎఫ్. సో ఇందులో కూడా ఇది కూడా లైక్ మ్యూచువల్ ఫండ్ ఏంటంటే ప్రాపర్లీ మేనేజ్డ్ బై ఏఎంసీస్ అంటే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్, యాసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్. వీటికి కూడా మోర్ ఆర్ లెస్ సేమ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఏది ఒక థర్డ్ పార్టీ వాళ్ళ యాసెట్స్ స్టాక్స్ అన్ని మేనేజ్ చేయడం కానీ కస్టోడియన్ ఉంటారు. ఓన్లీ థింగ్ ఏంటంటే కొంచెం లీవే, అంటే ఇంతకుముందు ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఐదర్ డెట్ ఫండ్స్ కానీ ఆర్ ఈక్విటీ ఫండ్స్ ఉంటాయి. ఇక్కడ అలా కాదు, కొన్ని ఈక్విటీలో కూడా కొన్ని లైక్ లాంగ్ షార్ట్ ఈక్విటీ ఫండ్ అని కొన్ని కొత్త రకాల ఫండ్స్ వచ్చే అవకాశం ఉన్నాయి. ఎందుకంటే స్ట్రాటజీస్ క్యాన్ బి డిఫరెంట్. అండ్ వీటిని కొన్ని ఎస్ఐఎఫ్లు ఫ్యూచర్లో కొన్ని రియల్ ఎస్టేట్ దాంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, అంటే ఇన్విట్లో కానీ రీట్స్లో కూడా చేయడానికి అవకాశం ఉంది. సో ఎస్ఐఎఫ్ అనేది కొత్త క్లాస్ వచ్చింది కాబట్టి చాలా రకాల కొత్త స్ట్రాటజీస్ అప్లై అవ్వచ్చు. సో ఇట్స్ ఓన్లీ జస్ట్ స్టార్టెడ్. సో బై ఐఎమ్ షూర్ ఒక 6 months to 1 yearలో ఒక 10-12 రకాల ఎస్ఐఎఫ్లు రావచ్చు. ఇన్వెస్టర్స్ ఎవరైతే కొంచెం మంచి హయ్యర్ రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారు ఆర్ పర్పస్ డిఫరెంట్ ఉంది అలాంటి వాళ్ళకి కొత్త స్ట్రాటజీస్తో ఎస్ఐఎఫ్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఎవరికి అవసరం ఉంది. సో ఇంపార్టెంట్ ఏంటంటే అండి, ఇది హయ్యర్ రిస్క్ తీసుకొని, బికాజ్ ఒక ఎస్ఐఎఫ్లో నువ్వు ఎంటర్ కావాలంటే మినిమం 10 లక్షలు పెట్టాలి. ఇట్స్ నాట్ లైక్ 5,000 10,000 పెట్టి ఎస్ఐపి పెట్టి స్టార్ట్ చేస్తాను కాదు. సో నువ్వు లంసమ్ పెడుతున్నావు మినిమం 10 లక్షలతో. అలాంటప్పుడు నీకేంటంటే ఫస్ట్ థింగ్ కొంచెం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి, మరీ షార్ట్ టర్మ్ వ్యూ ఉండకూడదు. ఒక 2-3-4 years వ్యూ ఉంటేనే
ఎస్ఐఎఫ్లో పెట్టాలి. సెకండ్, ఈ అమౌంట్ షుడ్ నాట్ బి యువర్ ఓన్లీ మనీ. అంటే కొంచెం ఇది యూ షుడ్ బి ఫైనాన్షియలీ కొంచెం బెటర్ ఆఫ్. సో నువ్వు రిటర్న్స్ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది ఎక్కడైనా సరే. ఆ రిస్క్ తట్టుకునే కేపబిలిటీ ఉండాలి. సో ఐడియల్లీ నీ క్యాపిటల్ షుడ్ బి హయ్యర్. సో అందుకోసమే ఈ కొత్త క్లాస్ వచ్చింది. ఎవరికి దొరికితే వాళ్ళు రీటైల్ ఇన్వెస్టర్స్ ఎంటర్ అవ్వకపోవడం మంచిది. కొత్తగా వచ్చిందని జస్ట్ డోంట్ ఎంటర్. 10 లక్షలు ఈజ్ ఎ వెరీ గుడ్ అమౌంట్. సో అలాంటప్పుడు ఈవెన్ ఎస్ఐఎఫ్లు రాగానే అంటే ఎంటర్ అవుతానే కన్నా కూడా యూ కెన్ వెయిట్ ఫర్ సమ్ టైమ్, సీ హౌ ఎస్ఐఎఫ్ ఎట్లా పర్ఫామ్ చేస్తుంది, కొత్త రకాలు ఏమన్నా కొత్త కేటగిరీ ఆఫ్ ఎస్ఐఎఫ్లు వస్తున్నాయా, వచ్చినవి ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి, ఎలా మేనేజ్ అవుతున్నాయి. కొంచెం ఓపిక పడితే జస్ట్ రాగానే మ్యూచువల్ ఫండ్ నుంచి షిఫ్ట్ చేసి ఎస్ఐఎఫ్లో పెడతా అని మాత్రం చేయకపోవడం మంచిది. వెయిట్ ఫర్ సమ్ టైమ్, లెట్ ద డేటా కమ్. మనం ఎప్పుడైనా సరే ఏం చెప్తాము, కొంచెం ఇన్వెస్ట్మెంట్ హిస్టరీ ఎట్లా ఉందో చూసుకుంటే దాన్ని బట్టి రిటర్న్స్ హిస్టరీ చూసుకొని మంచిది ఏదో చూసుకోవడం సజెషన్. జస్ట్ బికాస్ కొత్తగా వస్తుందని మాత్రం డోంట్, అంటే వేరే దగ్గర నుంచి తీసుకొచ్చి ఇందులో పెట్టడం కన్నా కొంచెం ఓపిక పట్టడం బెటర్. కాబట్టి ఇట్స్ అ గుడ్ ఇన్వెస్ట్మెంట్ యాసెట్ క్లాస్ ఇప్పుడు అది. దానివల్ల కొద్దిమందికి ఎవరికైతే అన్హ్యాపీగా ఉన్నారో ఆర్ అప్గ్రేడ్ అవుదాం అనుకుంటున్నారో సెబీ ఒక ఆపర్చునిటీ ఇచ్చింది. చూద్దాం అంటే ఎలా ఉంటుందో తెలియదు, బట్ మోస్ట్ ప్రాబ్లీ ఇట్స్ అ గుడ్ మెథడ్. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, వన్ కామన్ క్వశ్చన్ అడుగుతారు ఏంటంటే ఎస్ఐఎఫ్కి, ఇందులో ఎక్స్పెన్స్ రేషియో ఎట్లా ఉంటుందని. అంటే ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఎంతవరకు తీసుకుంటాయి. సో సెబీ మోర్ ఆర్ లెస్ చెప్పింది ఏంటంటే, మ్యూచువల్ ఫండ్కి ఎలా ఎక్స్పెన్స్ రేషియో ఉందో దీనికి కూడా అలాగే ఉంచమని చెప్పింది అనమాట. సో ఇట్స్ పిఎంఎస్లో మాత్రం కొంచెం ఎక్స్పెన్స్ రేషియోస్ డిఫరెంట్ ఉంటాయి, కొన్ని పర్ఫార్మెన్స్ లింక్డ్ ఉంటాయి. ఇక్కడ మాత్రం మ్యూచువల్ ఫండ్ పర్ఫార్మెన్స్ ఎక్స్పెన్స్ రేషియో ఏదో ఉందో అదే స్టిక్ చేయమని సెబీ ఆల్రెడీ గైడ్లైన్స్ ఇచ్చింది. సో ప్రాబ్లీ ఒక 1 or 2 monthsలో మనకి ఫస్ట్ ఎస్ఐఎఫ్ మార్కెట్లోకి రావచ్చు. బట్ ఓపిక బట్టి కొంచెం ఆగితే మనకు తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అనిల్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇది ఇవాళ మన ఎపిసోడ్. తిరిగి మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ our TV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.